హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. అదేంటంటే అందరింట్లో కూడా ఇలా గ్యాస్ స్టవ్స్ ఉంటూనే ఉంటాయి. గ్యాస్ బర్నర్స్ మనకి రైస్ కానీ పాలు ఎటువంటి ఏమన్నా పొంగిపోయినప్పుడు హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం, సరిగ్గా మంట రాకపోవడం, అలాగే చాలా బ్లాక్గా అయిపోవడం జరుగుతూ ఉంటాయి కదా. వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్న విషయం అయితే చెప్పాలనుకున్నానండి. చాలా సింపుల్ టిప్ అనమాట ఇది. ఒకే ఒక ఇంగ్రీడియంట్ అంటే ఒకే ఒక వస్తువు ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూసారు అలా తుప్పు పట్టిపోయినట్టు అయిపోయినాయి. ఇవి కూడా కొత్త వాటిలా మెలమెలా మెరిసిపోతాయి చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా దాంట్లో మంచి టిప్స్ ఐడియాస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ ఛానల్ కూడా మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంతా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి. నాదైతే 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అండి. అందుకు ఒకటి చిన్న బర్నర్, 2 పెద్దవి అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ తీసేసుకుని మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, దాని మీద మూతలో కానీ లేదంటే మన ఇస్త్రాకు ఉంటుంది కదా డిస్పోజబుల్, దాంట్లో కానీ పెట్టాలండి. ఇది స్టీల్ దాంట్లో కానీ ఎటువంటి ప్లేట్లో పెడితే ఇప్పుడు యూజ్ చేసే ఇంగ్రీడియంట్కి ఆ ప్లేట్ అంతా కూడా పాడైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను స్టీల్ ప్లేట్లో చేశాను. ఆ ప్లేట్ అంతా మాత్రం ఇంకెందుకు పని చేయలేదు. దాని గురించి మనం ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే పాడవదండి. అసలు చాలా బాగుంటుంది. ఈ బర్నర్స్ అన్ని ఇలా పెట్టుకుని చాలా ఈజీ అండి. మనం టాయిలెట్స్ కడిగి హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ అంటే టాయిలెట్లో తీసుకొచ్చి చేయాలని కాదు. ఒక హార్పిక్ బాటిల్ అయితే మాత్రం మనం పక్కన పెట్టుకోవాలండి ఈ క్లీనింగ్ పర్పస్ కోసం. ఈ బాటిల్ అయితే తీసుకుని హార్పిక్ ఒకసారి అయితే కొద్దిగా షేక్ చేయాలి. ఎందుకంటే పైకి వాటర్లో వచ్చేస్తుంది, కింద బ్లూ కలర్లో ఉంటుంది కదా జల్ల, దానికోసం ఒకసారి అయితే మాత్రం షేక్ చేయాలి మనం బాటిల్. షేక్ చేసిన తర్వాత ఈ బర్నర్స్ మొత్తానికి మనం హార్పిక్ అయితే ఇలా చెయ్యి పెట్టకుండా మాత్రం అప్లై చేయాలండి. మనం ఈ మెథడ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌజ్ అయితే వేసుకోవాలండి. గ్లౌజులు లేకపోతే మన ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ అన్న కూడా వేసుకొని చేయాలి. హ్యాండ్స్ మాత్రం పెట్టకూడదండి. చేతులు చాలా రఫ్గా అయిపోతాయి, పాడైపోతాయి. చాలామందికి ఇదైతే పడదనమాట. చక్కగా ఇలా వేసేయాలి ఫస్ట్ శుభ్రంగా. వేసిన తర్వాత అసలు టచ్ చేయాల్సిన పని లేదండి, చాలా ఈజీగా అయితే పోతుంది. నేను ఆల్రెడీ ఈ టిప్ ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేశానండి. ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్ పెట్టిన ఛానల్ ఒకటి ఉందండి నాకు. ఆ ఛానల్లో అయితే మాత్రం ఉంది, నా ఓల్డ్ ఛానల్లో. ఒకసారి మీకు లింక్ ఇస్తాను చూడండి. అక్కడ గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేస్తే ఎలా అయినాయి, ఇక్కడ క్లీన్ చేస్తే ఎలా ఉన్నాయని మొత్తం చూపిస్తాను మీకు. అంటే మనం ఏదన్నా ఒక వస్తువు కొనేటప్పుడు ఎంతగా మోసపోతామో దీన్ని బట్టి మీకు బాగా తెలుస్తుంది. ఇవైతే మళ్ళీ రివర్స్లో తిప్పేసి హ్యాండ్ అయితే పెట్టకూడదు. నేనైతే బ్రష్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి క్లీన్ చేయడానికి బ్రష్ అయితే అవసరం అవుతుంది. ఇలా బ్యాక్ తిప్పేసి మళ్ళీ హార్పిక్ అయితే మళ్ళీ వేసేయాలి. హోల్స్ అయితే చాలా క్లీన్ అయిపోతాయండి. అసలు ఒక్క హోల్ కూడా బ్లాక్ అంటూ అయితే అసలు ఉండదు. మనం చాలామంది పిన్స్తో అది పొడవడం, గొచ్చడం చేస్తాం కదా, అలా అసలు చేయాల్సిన పనే ఉండదు. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేయాలండి. వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా పర్వాలేదు, కానీ 10 నిమిషాల్లో ఇది శుభ్రం అయితే అయిపోతుంది. చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఈ హార్పిక్ అనేది క్లీనింగ్ పర్పస్ వాష్రూమ్స్ కడగడానికి కదండి, చాలా రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. నేనైతే గ్లౌజెస్ అయితే లేవండి, ఒక గ్లౌజ్ అయితే ఉంది. ఇంకెందుకని 2 చేతులకి 2 కవర్స్ అయితే వేసేసుకున్నాను. వేసుకుని చక్కగా బ్రష్ తీసుకుని మనం రబ్ చేసేస్తే క్లీన్గా అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా అయిపోతుందో. ఇప్పుడే చెప్తాను చూడండి, అసలు మనం ఎక్కడ మోసపోతాం ఏంటని చెప్తానన్నాను కదా. ఆల్రెడీ మా పాప వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా ఇలా క్లీన్ చేశాను. చేస్తే అవి అయితేని ఎత్తడివండి. దానికోసం మనం ఇలాగ బ్రష్ చేసి ఇలా అన్నీ ఇత్తడి కలర్లోకి అయితే వచ్చేసినవి. ఇవి అయితే మాత్రం కొన్నప్పుడు ఇత్తడి కలర్లోనే ఉన్నాయి. తర్వాత చూసారు రాగి కలర్లోకి అయితే వచ్చేసినాయి. అంటే చాలా లైట్గా కోటింగ్ అయితే మాత్రం మనకి ఇత్తడితో ఇచ్చారనమాట. దీనికి ప్యూర్గా ఇదంతా అయితే ఇత్తడి కాదండి, ఇనుముకి పైన కోటింగ్ అయితే వేస్తారు. ఇదైతే రాగిది. అందుకు మనం వాష్ చేసి ఎంత ప్రెస్ చేసి మనం బ్రష్ కుట్టినా సరే ఇది రాగి కలర్లోనే ఉంటుందండి, ఆ కలర్లోకి అయితే రాదు. చూపించినప్పుడు అయితే మాత్రం బర్నర్స్ వేరేగా చూపిస్తారు కదా, కానీ మనం ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కడిగినా పైన మాత్రం ఎత్తడిగా వస్తే అది చాలా క్వాలిటీగా ఉన్నట్టు, చాలా మంచి బర్నర్స్ అని అర్థం అండి మనకి.
లేదు అంటే కనుక మన వాళ్ళు నమ్మించి మోసం చేసినట్టే. మనకు తెలియదు కదా లోపల ఏ కలర్ ఉంటుంది ఏంటని. పై మెరుగులు చూసి అయితే మనం మోసపోతూ ఉంటాము. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రకంగా అయితే ఉంటుందండి. బ్లాక్ కలర్ అయితే మాత్రం మొత్తం పోతుంది. ఇది మాత్రం నేను 100% గ్యారంటీ అయితే ఇస్తాను. ఆ లోపల ఏ కలర్ వస్తుంది ఏంటన్నది అయితే మాత్రం మన బర్నర్ని బట్టి ఉంటుందండి. చక్కగా ప్రెస్ చేసి కవర్ అయితే మాత్రం అస్సలు తీయకూడదండి. హ్యాండ్ అయితే శుభ్రంగా పాడైపోతుంది. ఆల్రెడీ నేను ప్లేట్ ఎలా పాడు చేశానన్నది నా వేరే ఛానల్లో వీడియో పెట్టానని చెప్పాను కదా, దాంట్లో మీకు కనిపిస్తుంది. ప్లేట్ కూడా శుభ్రంగా పాడైపోయింది. మనం చక్కగా ఇలా ప్రెస్ చేసి శుభ్రంగా బ్రష్ కొట్టేసిన తర్వాత వాటర్లో అయితే వేసేయాలండి. ఇది ఒకటి చెప్తున్నాను, సాల్ట్ వాటర్లో అయితే అస్సలు వేయకూడదు. మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేసి అయితే మనం నీట్గా కడిగేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఎక్కడన్నా కొద్దిగా బ్లాక్ ఉన్నా సరే బ్రష్తో మాత్రం మనం రుద్దేస్తే కనుక మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. కలర్ వస్తుందండి. అలాగే హోల్స్ అయితే మీకు బాగా చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా బ్లాక్స్ అనేవి అస్సలు చాలా నీట్గా అయితే అయిపోతాయండి. చాలా క్లీన్గా కూడా ఉంటాయి. బ్రష్తో రుద్దేసి నీట్గా కడిగేసి మనం క్లాత్తో తుడిచేసుకోవాలి. శుభ్రంగా తుడుచుకొని కొంచెం సేపు అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇలా మనం రోజు చేయాలని ఏమీ లేదు, కానీ కనీసం వీక్లీ వన్స్ అన్న చేసుకుంటే మాత్రం గ్యాస్ బర్నర్స్లోంచి మంట అది కూడా చాలా చక్కగా వస్తుందండి. కొంతమందికి ఒక్కొక్క బర్నర్ చక్కగా రావట్లేదు, అలాగే గ్యాస్ సిమ్లో పెడుతుంటే ఆరిపోతుంది అంటారు కదా. ఇలా మనం క్లీన్గా చేసి పెట్టుకుంటే ఎంత సిమ్లో పెట్టినా మంట అదైతే అస్సలు ఆరదండి, చక్కగా మంట వస్తుంది. అలాగే కొంతమంది గ్యాస్ ఏమవుతుందంటే మంట వచ్చినా సరే కొద్దిగా గిన్నెలకు అది పొగ పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలా పొగ అది కూడా అసలు పట్టదు. ఈ టిప్ మీకు నచ్చిందండి. నచ్చితే మీకు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. నా బర్నర్స్ అయితే మాత్రం కాపర్ కలర్ అయితే వచ్చినాయి, కానీ మీ కానీ మంచి బర్నర్స్ అయితే మంచి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి. ఇది మాత్రం పక్కా హామీ నేను చెప్తున్నాను. అలాగే మొత్తం అన్ని బర్నర్స్ క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం. నేను అలాగే 2 సార్లు అయితే వాటర్లో వేసి అయితే వాష్ చేస్తున్నాను. ఎలా ఉందో మళ్ళీ చూడండి. హోల్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మీకు. నేను క్లీన్ చేసింది కూడా చిన్న బర్నర్ అయితే చేశానండి. అలా ఫ్రెష్ క్లాత్ పెట్టి అయితే మాత్రం నీట్గా తుడిచేసుకోవాలి మనం. ఈ హార్పిక్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ వెలిగిస్తే కనుక కొద్దిగా మంట రెడ్గా వచ్చినట్టు ఒక రకంగా మంట వచ్చినట్టు ఉంటుంది. ఏం భయపడక్కర్లేదు, కొంచెంసేపు అలా వచ్చిన మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే హార్పిక్ వల్ల అదొక రియాక్షన్ అయితే కొద్దిగా జరుగుతుంది. నేనైతే 3 కడిగితే కొద్దిగా టైము టేకన్ అవుతుందని ఒక బర్నర్ అయితే క్లీన్ చేసి చూపించాను మీకు. తప్పకుండా ఇలా క్లీన్ చేసి మనం కానీ వాడుతుంటే చాలా హైజీన్గా ఉంటుంది. అలాగే మన గ్యాస్ ఎప్పుడు చూసినా కొత్త దానిలాగా ఉంటుంది. అలాగే మంట కూడా చాలా చక్కగా వస్తుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి. అందరికీ చాలా థ్యాంక్స్.